సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతోంది. మూడో రోజు ఆకాశంలో పతంగులు కనువిందు చేస్తున్నాయి. వివిధ ఆకారాల్లో ఉన్న పతంగులను చూడడానికి జనం భారీగా తరలి వస్తున్నారు. ఇక స్టాల్స్ లో ఉన్న 1200 స్వీట్స్ నోరూరిస్తున్నాయి. పతంగుల పోటీలు చూసేందుకు జనం భారీగా తరలి వస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మౌనిక అందుబాటులో ఉన్నారు. మౌనిక, ఓవర్ టు యు. టూరిజం డిపార్ట్మెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ థర్డ్ డే కి చేరుకుంది. ఈ థర్డ్ డే చాలా సక్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది విజిటర్స్ వచ్చి కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు. మనం ప్రజెంట్ చూస్తున్నాం కదా, కాస్త విండ్ మూమెంట్ తక్కువ ఉండడంతో నిన్న మొన్న అన్ని పతంగులు కూడా గాలిలో ఎగరలేదు. కాకపోతే ఈ రోజు కాస్త విండ్ మూమెంట్ మంచిగా ఉండడం, గాలి సహకరించడంతో అన్ని పతంగులు కూడా గాలిలో ఎగురుతూ కనిపిస్తున్నాయి. ఈ యొక్క దృశ్యాన్ని చూసేందుకు చాలా మంది రావడం జరిగింది. ఫ్లాప్ అవుతుంది ఈవెంట్ అనుకున్నప్పుడు ఒక్కసారిగా గాలి మంచిగా రావడంతో అన్ని గాలిపటాలు కూడా పైన ఎగురుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చాలా డిఫరెంట్ గా అయితే ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. రంగురంగుల పతంగులను చూసేందుకు భాగ్యనగరం అంతా కూడా ఇక్కడే ఉందా అన్నట్టు అనిపిస్తుంది. మొత్తం ఈ బ్యారికేడ్లు అన్ని కూడా విజిటర్స్ తో అయితే నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ కైట్ ఫ్లయర్స్ వివిధ దేశాలకి వచ్చినప్పటికీ కూడా ఎవ్రీ టైం చాలా స్పెషల్ కైట్లు తీసుకొస్తారు. వాళ్ళ ఫేస్ లో చాలా ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఏడాది రష్యా కావచ్చు, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, యుక్రెయిన్, వియత్నాం, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి 19 దేశాల నుంచి 40 మంది ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ వచ్చిరు. చాలా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. దాంతో పాటు ఇటు భారతదేశం నుంచి 15 మెంబర్స్ కైట్ ఫ్లయర్స్ అయితే రావడం జరిగింది. వీళ్ళందరూ వివిధ దేశాలలో అయితే వీళ్ళ కైట్లు తీసుకెళ్లి కూడా ఫ్లై చేస్తుంటారు. మనం చూస్తున్నాం కదా, చాలా డిఫరెంట్ పతంగులు అయితే గాలిలో ఎగురుతూ ఉన్నాయి. ఏడాది పిల్లల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసేందుకు అయితే బొమ్మ పతంగులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా వరకు వివిధ ప్రాంతాలకేని ఈ యొక్క పతంగులు చూసేందుకు చిన్నపిల్లల్ని తీసుకొని కూడా రావడం జరిగింది. పిల్లలు అయితే స్పెషల్ గా వాళ్ళకి ఫేవరెట్ కార్టూన్స్ ఇలా గాలిలో ఎగురుతుంటే చాలా థ్రిల్ గా ఫీల్ అవుతూ ఉన్నారు. చూసి కేంద్రాలు కొడుతున్నారు. గాలి సహకరించడంతో దూర ప్రాంతాలకి కూడా వచ్చి మరి ఇక్కడ చూస్తున్న పరిస్థితి. ఒకవైపు స్వీట్ ఫెస్టివల్, మధ్యలో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఇటువైపు కైట్ ఫెస్టివల్. ఇట్లా పండుగకు కావాల్సిన అన్ని ఒకే దగ్గర ఉండడంతో వివిధ ప్రాంతాలకి వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. వాట్స్ యువర్ నేమ్? Ashwin. I'm from Gujarat. I'm the Trilobit. Yeah. Now it's feel windy. In the morning it was slight windy. In the afternoon it's dull, but now it's nice. You can see the sky. It's full of colorful. Loves it. Yeah. How many years you're flying kite? Sorry. How many years you're flying kite? From the childhood I'm doing the kite flying. So it's been so many years now. So we are going out for the flying the kites. Many countries are coming here. We are going to their countries and represent our culture. They represent nothing. We have many friends who teach us, and slowly we can see somebody and we can start learning. That's how we learn. It's high. It depends on the winds and the where you are flying, because any beach side it goes very up, but in a ground level it's not that much. So yeah. అన్ని కూడా కార్టూన్ బొమ్మలతో ఉన్న పతంగులే చూడడానికి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఆకాశం నుంచి ఇవన్నీ కూడా కిందికి పడుతున్నాయేమో అన్నట్టు కూడా అనిపిస్తుంది. మొత్తము ఈ యొక్క పరిసర ప్రాంతాలంతా కూడా కోలాహలమైన వాతావరణంతో అయితే ఉందని కూడా చెప్పాలి. విండ్ కాస్త స్లో అయితే అవన్నీ కిందికి వస్తున్నాయి. విండ్ కాస్త మంచిగా సహకరిస్తే మాత్రం ఇవన్నీ కూడా పైకి వెళ్తూ ఉన్నాయి. ఏడాది కాస్త భిన్నంగా అయితే హాట్ ఎయిర్ బెలూన్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిరు. దాంతో పాటు స్పెషల్ గా ఇక్కడ స్వీట్ ఫెస్టివల్ ఉండడం, దాంతో పాటు నైట్ టైం కూడా కైట్ ఫెస్టివల్ చాలా స్పెషల్ గా అనిపిస్తూ ఉంటుంది. వాట్స్ యువర్ నేమ్? My name is Sofian, Algeria. So which kite you're flying now? This is my flag and this is my kite. How is the wind right now? And today is very good. So
from past how many years you're flying the kite? Yes, as many cases. This is everything on my. ఒకసారి పబ్లిక్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. దూర ప్రాంతాలకి వచ్చి కూడా ఇక్కడ కైట్ ఫ్లై చేస్తుంటే చూస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా ఎగరేస్తున్నారు. కొన్ని పతంగులు చాలా చిన్నగా అనిపించినప్పటికీ కూడా అవి గాలిలో ఎగురుతూ ఉంటే టెక్నిక్ రూపంలో వాటిని డైల్ చేసి కూడా కొంతమంది ఫ్లైయర్స్ ఎగరేస్తున్నారు. అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ గా అయితే అనిపిస్తున్నాయి. మనం చూసుకోవచ్చు మొత్తం బ్యారిగేట్స్ అన్ని కూడా ఫుల్ గా నిండిపోయిన పరిస్థితి. మొత్తం ఈ యొక్క గ్రౌండ్ చుట్టూ కూడా ఇదే వాతావరణం మనకి కనిపిస్తుంది. అందరు కూడా ఫోన్స్ లలో వాళ్ళ యొక్క ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ని కూడా అందరు కూడా క్యాప్చర్ చేస్తున్నారు. చాలా వరకు అయితే ఈరోజు క్లౌడీ అంతగా ఎక్కువగా అనిపిస్తుంది. నిన్న మొన్న అయితే ఎండ బాగుండే, అంతగా ఎవరు రాలే, కానీ ఈరోజు విండ్ బాగుండడం, అంతగా ఎక్కువ ఎండ లేకపోవడంతో చాలా ప్రాంతాల నుంచి రావడం జరిగింది. అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ తో అయితే కనిపిస్తున్నారు. పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒకసారి. అంకల్ बाइक से आया, मैं रहता हूँ मार्तंडा नगर हाफिज पे। शो अच्छा है, मतलब अभी काइट्स दिख रहे हैं आकाश में, तो अच्छा दिख रहा है सब कुछ. చాలా బాగుంది. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ కైట్ ఫెస్టివల్ కానీ, ఫుడ్ స్టాల్స్ కానీ, లేకపోతే వివిధ రకాలైన స్టాల్స్ అన్ని కూడా చాలా బాగా అరేంజ్మెంట్లు జరిగాయి. చాలా మంది వీక్షకులు కూడా వస్తున్నారు. బాగా జనాలు కూడా అన్ని పతంగులు గాల్లో ఎగురుతుంటే ఇంత పెద్ద సైజు ఉన్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మేము 19 దేశాల నుంచి కైట్స్ ఎగరవేస్తున్నారని చెప్పేసి చూస్తానికి వచ్చినాము. చాలా బాగున్నాయి, రకరకాల కలర్లతోటి, రకరకాల ఆకారాలతోటి చాలా బాగున్నాయి. నాకు అన్ని బాగుందండి. ముఖ్యంగా మన దేశాన్ని ఫ్లాగ్ లాగా ఎగరేయడం అనేది చాలా బాగుంది అనమాట. సో ఇన్ని దేశాల మధ్య మన కంట్రీ ఫ్లాగ్ లాగా ఒక పతంగి లాగా చూడటం కూడా చాలా బాగుందండి. సూపర్ అండి, చాలా బాగుంది. చిన్నప్పుడు ఎగరేస్తున్న పతంగులు ఇప్పుడు పెద్దగా అంత ఇంట్రెస్ట్ పోయి ఉంటది. సో ఇక్కడ వచ్చి ఇట్లా చూడడం ఎలా అనిపిస్తుంది? రియలీ అసలు మర్చిపోయారు పిల్లలు అసలు కైట్స్ ఎగరేయడము. ఓన్లీ చూస్తున్నాం అంతే. ఒకప్పుడు మనం ఎగరేసేది, ఓన్లీ ఇప్పుడు ఎగరేస్తుంటే చూస్తున్నాం అంతే. ఇప్పుడు మన ట్రెడిషనల్ గా సంక్రాంతి పండుగ సందర్భంగా వెనకటి కాలం నుంచి కూడా మనము సంక్రాంతి పండుగకు పతంగులు ఎగరవేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ఇప్పుడు ఈ సిటీ లైఫ్ లో కానీ, టౌన్ లైఫ్ లో కానీ ఇవన్నీ మర్చిపోతున్నాం కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి మన అందరికీ కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అనమాట. సో పిల్లలు కూడా వాటికి అట్రాక్ట్ అయ్యి సెల్ ఫోన్స్ మానేసి ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయడం అనేది చేస్తారనమాట. ఏం పైన ఇది? దివ్య. సో ఎట్లా ఏమేమి పతంగులు చూసావు ఇక్కడ? చాలా ఉన్నాయి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి. సో నీకేది బాగా నచ్చింది? నాకు అన్ని నచ్చాయి. సో కార్టూన్ తో ఉన్నాయి కదా కైట్స్, దాంట్లో ఏది బాగా నచ్చింది? టామ్ అండ్ జెర్రీ. ఫస్ట్ టైం వచ్చినావా, ఎప్పుడైనా వచ్చినావా ఇక్కడికి? సెకండ్ టైం. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఏలియన్ది నచ్చింది. అన్ని నచ్చినాయి, కానీ నాకు ఏలియన్ది ఇంకా ఇండియా ఫ్లాగ్ ది అది నచ్చింది. సో నీకు వచ్చా ఫ్లై చేయడం కైట్? వచ్చు. ఇంటికెళ్ళి ఎగరేస్తున్నా. తిన్నా. మొత్తం బాగా ఎంటర్టైనింగ్ గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ మేము ఊరు వెళ్ళేది మా మెదక్కు, కానీ ఇక్కడే బాగుంటదని ఆగిపోయినాం. ఇక్కడ కైట్స్ బాగా ఎగిరేస్తారు, చాలా బాగా ఎక్సైట్ అవుతారు. ఏం లేదండి, బాగుంది. కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా అయితే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఎగ్జైట్ గా అయితే కనిపిస్తున్నారు. ఒక్కసారి మనం వ్యూ చూసుకోవచ్చు. ఆకాశం నిండుగా రంగురంగుల పతంగులను చూస్తూ ఉంటే అసలు ఇది రియల్ కైట్ ఫెస్టివల్ లా అనిపిస్తుంది. ఎక్కువగా అయితే ఇలాంటి భారీ సైజులో ఉండే పతంగులు కేవలం బీచ్ సైడ్ లోనే ఎగరేస్తూ ఉంటారు, మంచి విండ్ మూమెంట్ ఉంటుందని. కానీ ఇప్పుడు ఒక్కసారిగా గాలి మంచి సహకరించడంతో అన్ని పతంగులు కూడా ఆకాశంలోకి ఎగురుతున్నాయి. నిన్నటి దాకా కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ కావచ్చు, మన నేషనల్ కైట్ ఫ్లైయర్స్ కాస్త డిసప్పాయింట్మెంట్ తో కనిపించారు. విండ్ సరిగ్గా లేకపోవడంతో తమ ఈ యొక్క ఫ్లైని ఎగరేయలేకపోతున్నాం అనేసి. కాకపోతే ఇప్పుడు విండ్ మంచిగా ఉండడం అందరూ కూడా గ్రౌండ్కి వచ్చి చాలా ఎక్సైట్మెంట్ గా అయితే ఇక్కడ కైట్ ఫ్లై చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని పతంగులు ఒకటైతే మన ఇండియన్ మ్యాప్ కి సంబంధించిన, ఇండియన్ సింబల్ కి సంబంధించిన పతంగ్ చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా పతంగ్ ని చాలా ప్రెస్టేజ్ గా ఇక్కడ ఎగరేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఈ రోజు థర్డ్ డే. ఈ రోజు డిసప్పాయింట్మెంట్ తో మాత్రం ఎవరు పోని పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్న డిసప్పాయింట్మెంట్ తో కాస్త కైట్ ఫ్లైయర్స్ కాస్త ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా అయితే గ్రౌండ్ మొత్తం కూడా కైట్ ఫ్లైయర్స్ తో నిండిన పరిస్థితి కనిపిస్తుంది. చీకటి అయ్యే వరకు కూడా కైట్ ఫ్లైయర్స్ అందరూ కూడా గ్రౌండ్ లోనే కైట్స్ ని కూడా ఫ్లై చేస్తుంటారు. పబ్లిక్ మాత్రం 10 o'clock వరకు ఈ యొక్క స్వీట్ ఫెస్టివల్ కి రావచ్చు. దాంతోపాటు
ఏదైతే ఇక్కడ ట్రెడిషనల్ గా ప్రోగ్రామ్స్ ఉన్నాయో, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్ని కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. మొత్తం అయితే థర్డ్ డే కానీ యూత్ సక్సెస్ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి చాలా బిగ్ రెస్పాన్స్ అయితే ఈ యొక్క కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కి వచ్చింది. కెమెరా శ్రీనివాస్ తో మోనికా, హైదరాబాద్.